గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. గడిచిన 5 వారాల నుంచి అవసరమో అనివార్యతన కానీ అమెరికా ఇండియన్ మీడియా ట్రంప్ గురించి, అమెరికాలో జరుగుతున్న ఘటనల గురించి రాస్తున్నది. మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు ఇక్కడి వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కానీ అమెరికాలో ఉన్నవారు మాత్రం అంత లేదు అంటున్నారు. మరోవైపున ట్రంప్ తన దూకుడు తగ్గించాడని, అమెరికా కాంగ్రెస్లో మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమనే అభిప్రాయం చాలా బలంగా వినపడుతుంది. నిజంగానే ట్రంప్ దూకుడు తగ్గించిండా? మన వారిలో నెలకొన్న భయాలు, అనుమానాలలో వాస్తవికత నిజంగానే భయపడాల్సిన అంత ఉందా? అక్కడి వారు ఏమనుకుంటున్నారు? మొత్తంగానే ఈ సినారియోని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనిపైన మనం చర్చలో పాల్గొనేందుకు అనలిస్టు నగేష్ కుమార్ గారు, అమెరికా వ్యవహారాల ఎక్స్పర్టు నర్సిరెడ్డి గారు, ఇద్దరికి నమస్కారం అండి. సార్, నర్సిరెడ్డి గారు, అమెరికాతో మీరు విద్యార్థులను పంపిస్తారా? వ్యవహారాల గురించి మీకు బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు, నిన్న శ్రీనివాస్ హత్యతరు జరిగిన వ్యవహారాలు మొత్తం చూస్తే కనుక ట్రంప్ మాట్లాడిన మాటలు, ఆయన ధోరణి, వ్యవహార శైలి అతను వెనక్కి తగ్గినట్లే అనుకోవచ్చా? ఇప్పుడు వెనక్కి తగ్గడానికి అని చెప్పడానికి ముందు ట్రంప్ వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది ఆలోచించాలి. ట్రంప్ అనే అతను ఒక రాజకీయ నాయకుడు. అతను అమెరికన్స్ యొక్క అభిప్రాయాలను, అమెరికన్స్ యొక్క లాభాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రామిసెస్ చేశాడు. అతను ఎప్పుడూ కూడా వేరే వాళ్ళని, అతను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పారదోలుతాను, క్రిమినల్స్ని పారదోలుతాను అన్నాడు, మెక్సికోకు గోడ కడతాను అన్నాడు. ఏ విధమైన ప్రామిసెస్లో కూడా అతను వెనక్కి తగ్గినట్టయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నిన్న కాంగ్రెస్లో మాట్లాడి కూడా ఇమ్మిగ్రెంట్స్ క్రైమ్ని అరికట్టడానికి వాయిస్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. వాయిస్ అంటే విక్టిమ్స్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్ క్రైమ్ ఎంగేజ్మెంట్. అంటే ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి ఏ ఇమ్మిగ్రెంట్స్ ఏమి క్రైమ్స్ చేశారు, మన దగ్గర కాక ఆటో స్టాండులలో, బస్ స్టాండులలో పిక్ పాకెట్స్ ఫోటోలు పెట్టినట్టు అట్లా చెప్తాను, ఇమ్మిగ్రెంట్స్ చాలా క్రైమ్స్ చేస్తున్నారు, అలాగే మాట్లాడాడు. అయితే కాకపోతే కాన్సాస్లో జరిగిన షూటింగ్సు, అదేవిధంగా జ్యూస్ యొక్క సెమెటరీస్ మీద జరుగుతున్న కొన్ని దాడులు, వాటికి సంతాపం వెలిబుచ్చిన మాట వాస్తవం. అయితే అంతకు ముందు కూడా ఎక్కడా కూడా అతను ఫారినర్స్ని ఎల్లగొడతానని కానీ, లేకపోతే లీగల్గా అక్కడ ఉంటున్న వాళ్ళని నేను ఏదైనా ఇబ్బందులు పెడతానని కానీ అతను ఎక్కడా అనలేదు. దానిని అతను చెప్పిన దాన్ని ఒకటైతే మన మీడియా తర్వాత వేరే వాళ్ళు వేరే రకంగా భయపడ్డట్టు నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం. ఎందుకంటే గత 20 రోజులుగా H1B వీసా మీద చాలా ఆందోళనలు జరిగాయి. $130,000 జీతం పెంచితే తప్ప H1B వీసా రాదు, $130,000 కన్నా తక్కువ జీతం ఉండే వాళ్ళకి H1B వీసా ఇవ్వడు. యాక్చువల్గా అది ట్రంప్ పెట్టిన బిల్లు కాదు, అది జో లాఫ్గ్రెన్ అని ట్రంప్కు వ్యతిరేక పార్టీ డెమోక్రాట్ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఉమెన్, అది కూడా సిలికాన్ వ్యాలీని రిప్రజెంట్ చేసే కాంగ్రెస్ ఉమెన్ పెట్టిన బిల్. అది ట్రంప్ పెట్టాడు బిల్లు అని చెప్పి మన దగ్గర గగ్గోలు చేశారు. తర్వాత ఎప్పుడైనా ఆమె సిలికాన్ వ్యాలీ నుంచి ఎలక్ట్ అయిన కాంగ్రెస్ ఉమెన్ సిలికాన్ వ్యాలీకి ఇబ్బంది కలిగే బిల్లు పెట్టదు కదా. అదేవిధంగా $130,000 అనేది అందరికీ జీతం అనేది కాదు, అది H1B వీసా డిపెండెంట్ కంపెనీలు అయ్యుండి, అంటే ఏ కంపెనీలోనైనా 50 మంది కానీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగస్తులు ఉండి, అందులో కనీసం 15% కన్నా ఎక్కువ మంది H1B వీసా ఉండి, వాళ్ళు అటెస్టేషన్ రిక్వైర్మెంట్ అనేది అక్కర్లేకపోతే, అటెస్టేషన్ రిక్వైర్మెంట్ అంటే అమెరికాలో ఏ కంపెనీ అయినా జాబ్ ఇవ్వాలంటే నేను అమెరికా మొత్తం వెతికాను, ఇక్కడ నాకు అమెరికా వాడు ఎవడూ దొరకలేదు కాబట్టి ఈ ఫారినర్కి ఇస్తున్నాను అని పెట్టిన బిల్లు అది. కానీ ఇక ట్రంప్ మాట్లాడిన మాటలు 2-3 రోజుల కింద మాట్లాడిన మాటలు, ఆయన బహుశా నిన్న కాంగ్రెస్లో మాట్లాడింది శ్రీనివాసుది జాతి వివక్షతో కూడిన హత్య అని ఒప్పుకున్నాడు. ఆయన జాతి వివక్షతో కూడిన హత్య అని అనలేదు. యాక్చువల్గా 3 ట్రంప్ మాట్లాడింది ఏంటంటే జ్యూస్ యొక్క సెమెటరీస్ని వ్యాండలైజ్ చేస్తున్నారు, అదేవిధంగా కాన్సాస్లో కిల్లింగ్ జరిగింది, ఈ 2 దురదృష్టకరం, ఖండిస్తున్నాను అన్నాడు. జాతి వివక్ష హత్య అని వాడింది ఎవరు అంటే వేరే సారా అని చెప్పి ఒక వైట్ హౌస్ రిప్రజెంటేటివ్. ఆమె ఏమన్నదంటే ఇట్ లుక్స్ లైక్ ఏ హేట్ క్రైమ్ అనింది. తర్వాత వేరే అతను షాన్ స్పెన్సర్ అని ప్రెస్ సెక్రటరీ, ప్రెసిడెంట్ కండెమ్స్ దిస్ అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒకటి, అమెరికాలో
ట్రంప్ వచ్చాక చనిపోతున్నారు, ట్రంప్ వచ్చాక ఫారినర్స్ చనిపోతున్నారు. మనవాడు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఒక యంగ్ ప్రొఫెషనల్, ఒక భవిష్యత్తు ఉన్న ప్రొఫెషనల్ చనిపోవడం మనకు బాధాకరం, అందులో తప్పులేదు. కానీ 2016లో ఒక సంవత్సరంలో 365 రోజుల్లో అమెరికాలో 340 షూటింగులు జరిగాయి. అందులో అతిపెద్దది జూన్ 12, 2016 రోజు ఓర్లాండోలో, ఫ్లోరిడాలో పల్స్ అనే నైట్ క్లబ్ మీద షూటింగ్ చేసి 49 మంది చనిపోయారు. 2015 డిసెంబర్లో ఒక అమెరికన్ సిటిజన్ అయిన ఒక అతను, అతని పాకిస్తానీ వైఫ్ కలిపి శాన్ బెర్నార్డినో అనే కాలిఫోర్నియా ప్లేస్లో షూట్ చేశారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మాస్ షూటింగ్ ఇన్. సో అమెరికాలో ప్రతిరోజు 365 రోజుల్లో 340 షూటింగులు అంటే ప్రతిరోజు ఏదో ఒకటి గన్ కల్చర్ అనేది చాలా కామన్. వాళ్ళకున్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అమెరికాలో ఇండ్లు చాలా దూరంగా ఉంటాయి, పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది, బర్గ్లరీస్ క్రైమ్ ఎక్కువ. కాబట్టి అక్కడ గన్స్ని వాళ్ళు ప్రేమిస్తారు. గన్స్ ఏ ప్రెసిడెంట్ అయినా గన్స్ వద్దు అంటే ఆ ప్రెసిడెంట్ గెలవడు. అంటే మీరు అనేది ఇప్పుడు ఓవరాల్గా మీడియాలో వస్తున్న దాన్ని హైప్ చేస్తుంది తప్ప అక్కడ ఏం లేదని అంటారా? లేదని నేను అనను, కానీ ఉన్నదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా కరెక్ట్గా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు, వేరే వాళ్ళని బయటికి పంపించేసేయాలని, లేకపోతే H1 వాళ్ళని ఆపేసేయాలని. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైనే చేయలేదు H1 గురించి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ట్రంప్కు ప్రపోజ్ చేసిన దాన్ని Vox.com అనే ఒక వెబ్సైట్ లీక్ చేసింది. అది లీక్డ్ ప్రపోజ్డ్ డాక్యుమెంట్ని మన వాళ్ళు సైన్ చేసి, సో కొంత జరుగుతున్నది, కొంత మన వాళ్ళు ఎగ్జాగరేట్ చేసి భయపడేది ఇంకొంత అనేది నా అభిప్రాయం. ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్లో మాట్లాడిన మాటలు బహుశా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడి ఏమన్నా పనిచేసింది. ఎందుకంటే ట్రంప్ మాట్లాడినంటే ఇందాక వారన్నారు వెనక్కి ఏది లేదు, ఆయన ఖచ్చితంగా దాని మీదనే ఉంటాడు, స్టాండ్ అయి ఉంటాడు అని చెప్తున్నారు. అమెరికన్ కాంగ్రెస్లో మాట్లాడిన మాటలు కొంత మెత్తబడినట్లుంది. అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడి కారణంగా ఏమైనా సెట్ బ్యాక్ అయింది ఆయన? ఇవాళ డెఫినెట్గా ఆయన తగ్గినట్టుగా నాకైతే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే ఇవాళ ఇమిగ్రేషన్ పాలసీలో మార్పులు తీసుకొచ్చాడు కదా. ఇమిగ్రేషన్ పాలసీలో ఏ మార్పులు తీసుకొచ్చాడు? మన అక్కడ అనలిస్టులు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు 7 దేశాల మీద ఆంక్షలు పెట్టారు వాళ్ళు ఇక్కడ అమెరికాకి రాకూడదు అనేది. ఆ 7 దేశాల్లో చాలా మూర్ఖంగా ఏం చేశారంటే ఇరాక్ని పెట్టాడు. ఇరాక్ ఏమిటంటే అక్కడ యుద్ధంలో ఐఎస్ఐఎస్కి అగెన్స్ట్గా ఇప్పుడు వీళ్ళ మీద ఎందుకు ఆంక్షలు పెట్టాడు? ఐఎస్ఐఎస్ మీద యుద్ధం చేయాలి అందుకు పెట్టాడు. వీళ్ళందరూ ఐఎస్ఐఎస్ వాళ్ళు మన దేశంకి వచ్చేస్తారు. ఇప్పుడు ఐఎస్ఐఎస్తో యుద్ధం చేస్తుంది ఇరాక్, వాళ్ళ మీద ఆంక్షలు వాళ్ళు ఎత్తేస్తున్నాడు. రెండోది ఇప్పుడు ఏంటంటే అమెరికాలో ఎవరైతే అన్ఆథరైజ్డ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో, అంటే వీసా గీసా లేకుండా లోపలికి ఏదో వచ్చేసారు, వాళ్ళు ఉండిపోతున్నారు, వాళ్ళు క్రౌడ్లో మెల్ట్ అయిపోయారు, వాళ్ళు ఇంకా వాళ్ళ అతాపత్తా లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమంటున్నారంటే అన్ఆథరైజ్డ్ ఇమిగ్రెంట్స్కి వీసా ఏది గ్రీన్ కార్డ్ ఇవ్వకుండా వాళ్ళని ఏదో ఉండేలాగా చూస్తామన్నట్టు ఏదో చెప్పాడు. ఇంతకుముందు ఏమిటి వీళ్ళందరినీ తీసేస్తాం అంటే ఏమని వచ్చిందంటే డిపోర్ట్ ఫస్ట్ ఆస్క్ క్వశ్చన్స్ లెటర్స్, అంటే ఫస్ట్ వాళ్ళు బయటకు పంపించండి, పిల్లకి జల్లా లేదు, ఫస్ట్ వాళ్ళు బయట పంపించండి, దాని తర్వాత వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతున్నది కనుక మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, కేసు జరుగుతున్నది కనుక మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని దానికి తగ్గినట్టుగా డెఫినెట్గా ఇది వస్తుంది. రెండోది ఈ క్యాన్సర్స్ కిల్లింగ్లోని ఫస్ట్ రియాక్షన్ వైట్ హౌస్ ఏమిటంటే దీన్ని ఒక రేషియల్లీ మోటివేటెడ్ ఇన్సిడెంట్ అంటాం అనేది ఇట్ ఈస్ అబ్జర్డ్ అన్నారు. దాని తర్వాత ఏమన్నారంటే ఇది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అన్నారు. అంటే ఈ భాషలో ఇది డిప్లొమాటిక్ దీంట్లో చాలా మనకి తేడా ఉంది. ఫైనల్గా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కండెమ్ చేశాడు. వైట్ హౌస్లో సైమిల్టేనియస్గా 2 స్టేట్మెంట్స్ వచ్చాడు. ఏంటంటే ఇట్స్ అ రేషియల్లీ మోటివేటెడ్ క్రైమ్ అని. ప్రెసిడెంట్ అనక్కర్లేదు, వైట్ హౌస్లో ప్రెస్ సెక్రటరీ చెప్తే ఒక ప్రెసిడెంట్ చెప్పినట్టుగా, అన్లెస్ ప్రెసిడెంట్ దానికి కాదంటే కానీ. ఇండియా యాంగిల్ నుంచి చూడండి, ఇండియా యాంగిల్లో వారు చెప్పినట్టుగా నేను మొత్తం మీడియా కొంచెం దీన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చేస్తున్నదని బిలీవ్ చేస్తున్నాను. బట్ కొన్ని సమయంలో అవసరమే. దీనికి కారణం ఏంటో చెప్తాను. ఇండియా ఏమిటంటే నిన్న మన ఇండియన్ ఫారెన్ సెక్రటరీ ఈరోజు అమెరికాలో ఉన్నాడు, 4 రోజుల పర్యటనలో నిన్న వెళ్ళినట్టున్నాడు. ఇండియన్ గవర్నమెంట్ ఒక టైంలోని ఒక డిమార్ష్ ఇవ్వడానికి అని ఆలోచించింది. ఈ డిమార్ష్ అంటే ఒక ప్రొటెస్ట్ డాక్యుమెంట్ ది యుఎస్ ఎంబసీ. ఈ డిమార్ష్ అంటే చాలా రేర్గా ఇస్తారు, ఎప్పుడో ఒక 10 ఏళ్ళ 15 ఏళ్ళకి ఇస్తారు. ఈ డిమార్ష్ ఎందుకు ఇస్తారండి? అంతే జనాల్లో ఒక భయాందోళన కలుగుతున్నదని. ఈ భయాందోళనకి కారణాలు ఉండాలి లేదా అనేది తర్వాత సంగతి. బట్ మీడియాలో ఇంతలాగా వస్తున్నదంటే బట్ కాన్సస్ సిటీ గవర్నరు, కాన్సస్ గవర్నరు, దాని తర్వాత వైట్ హౌస్ స్పోక్స్ మీద చెప్పాక
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిమార్క్స్ ఇచ్చే అవసరం లేదు. అమెరికన్ గవర్నమెంట్ బాగానే రెస్పాండ్ అయింది, అందుకు మనం వాళ్ళకి చెప్పేసి వదిలేద్దాం అనేది ఇది ఉంది. మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా వైట్ హౌస్ ఒక ఫస్ట్ డే నాటికి ఈ రోజుకి వాళ్ళ స్టాండ్ డెఫినెట్గా ఒక సాఫన్ అయింది, మనం వెల్కమ్ చేయాలి. అదేమీ దాంట్లో ఓటమి లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనం మెచ్చుకోవాలి. మొదట ఒక అబ్జర్డ్ అన్నవాళ్ళు ఈరోజు దానికి రేషియలీ మోటివేటెడ్ క్రైమ్ కానీ మీడియాలో వస్తున్నవి చాలా ప్యానిక్ గురి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వాళ్ళు సగం తెలిసిన విషయాన్ని రాస్తున్నారు, దాన్ని ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోయిన తర్వాత మరింత వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు అనేది ఒక పెద్ద ఇప్పుడు విమర్శ కూడా. మీరు అమెరికాలో ఉన్నవాళ్ళు ఎవరితో బంధువులు అందరికీ ఉన్నారు, ఫ్రెండ్స్ అందరికీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి మాకేమిటి ఇక్కడ ఏమీ భయం లేదు. అయితే ఇండియన్ మీడియాలో చాలా మటుకు వస్తున్నది. దానివల్ల ఏమవుతుందంటే మా బంధువులు మా పేరెంట్స్ వాళ్ళు వరి అయిపోతున్నారు అనేది. దానికేంటి అమెరికాలో ఉన్నవాళ్ళు మన నర్సిరెడ్డి లాంటి వాళ్ళు ఏమన్నా చెప్తారు, అక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ అందరికీ తెలుసు. రాత్రిపూట వెళ్ళకూడదు, బంగారం వేసుకుని వెళ్ళకూడదు, ఈ ఎక్కడైతే మన డౌన్ టౌన్ ఏరియాస్లో ఎక్కడైతే బ్లాక్ ఉన్నారో అక్కడ వెళ్ళకూడదు. ఇప్పుడు ఇక్కడ ఐరన్ ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడితే మనం అవసరం కాను బ్లాక్స్ని మనం దూషిస్తుండే వాళ్ళతో మన మీద దాడులు చేస్తారనేది. ఏ సిటీలోనే మన ఊళ్ళో కూడాను కొన్ని డార్క్ ఏరియాస్లో ఎక్కడైతే క్రైమ్ జరుగుతుంది అక్కడ మనం కూడా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఐరన్ ఏమిటంటే ఇప్పుడు వైట్స్కి మనం భయపడవలసి వస్తున్నది. సో ఇప్పుడు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. చాలామంది ఇండియాలో అమెరికన్స్ సెటిల్ అవుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన కల్చర్స్ కొంచెం మన ఇంటి దాకానే పరిమితం చేసుకోవాలి. అక్కడ మన కల్చర్స్ అంతా మనం ఓపెన్గా డిస్ప్లే చేస్తే మనకే ఇబ్బంది వస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటే అక్కడ కటౌట్స్ పోస్టర్స్ పెట్టి దానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఎంత రిడిక్యులస్ అండి. మన దగ్గర ఒక హాలీవుడ్ సినిమా వస్తే వాళ్ళు అక్కడ అమెరికా నుంచో లేకపోతే లాస్ ఏంజలీస్ నుంచి దానికి ఇంకేదో వాళ్ళ సంస్కృతిలో ఏదైనా చేస్తే మనం ఏమనుకుంటామండి, వీళ్ళకి ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దెమ్ అనుకుంటారు. మన వాళ్ళు కూడా అట్లా చేస్తుంటే అక్కడ కల్చర్లో అసిమిలేట్ కావాలి. ఇది చెప్పడం చాలా సులభం, వాళ్ళ కల్చర్లో కావాలని. ఎందుకంటే వాళ్ళు వేసుకునే బట్టలు వేరు, వాళ్ళు వేసుకునే భాషలు వేరు, డిఫరెంట్ అనుకోండి. అయితే మన జాగ్రత్తలు పడుకో. ఇప్పుడు 10 మంది వైట్ అమెరికన్స్తో ఉన్నాం అనుకోండి, మనం అక్కడ తెలుగులో మాట్లాడితే ఏముంటుంది, వెంటనే వాళ్ళు మనకి ఇదైపోతారు, దూరం అయిపోతారండి. అక్కడ కనీసం ఇంగ్లీష్లో మాట్లాడండి. మనకి ఎంత యాక్సెంట్ వస్తుందో అంత యాక్సెంట్లో మాట్లాడండి. సాధ్యమంతా ఇంగ్లీష్లో మాట్లాడితే అనుమానం. ట్రంప్ దూకుడు తగ్గిందా లేదా అమెరికా ఘటనపైన మనం చర్చ చేస్తున్నాం. మనకు న్యూ జెర్సీ నుంచి విక్రమ్ రెడ్డి మనకు లైవ్లోకి వచ్చారు. విక్రమ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. అమెరికాలో జరుగుతున్న ఘటనలు, మీడియాలో వస్తున్న కథనాలు, ఇవి మన దగ్గర ఉన్న వాళ్ళు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయపడుతున్నారు బాగా. రెండవది ట్రంప్ వ్యవహార శైలి కొంచెం తగ్గింది, ఆయన హార్డ్ నుంచి స్మూత్ అయిందని అంటున్నారు. నిజంగా అక్కడ జరుగుతున్నది మీరేం ఫీల్ అవుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు? ఇప్పుడు పరిస్థితులు ఏది ఏమైనా కానీ ఆ కెన్సాస్ లో జరిగిన సంఘటనని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అంటే తెలుగు జాతి ఒకటే కాదు, అమెరికన్స్ కానీ వేరే దేశాలు కానీ ఎవరైనా కానీ దాన్ని ఎవరూ హర్షించరు. అది ఎప్పుడైనా కానీ దాన్ని అందరూ కానీ ఖండిస్తారు. సో అట్లా అని చెప్పి మనము ఇది ఒక స్ట్రే ఇన్సిడెంట్ అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఏ నేపథ్యంలో జరిగిందంటే ఒక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఒక క్యాంపెయిన్ చేసి తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. అవి కూడా కొంచెము దోహదం, అంటే ఆ తరహా క్యాంపెయినింగ్ దోహదం చేసిందా అని అనిపిస్తాను అందరికీ. అందుకనే ఇప్పుడు ప్రెసిడెంటే అట్లాంటి దానికి దోహదం చేసినప్పుడు మనం ఇక్కడ ఉండగలుగుతామా, ఇది మంచిదేనా అనేది ప్రతి ఒక్కరికి సందిగ్ధంలో ఉన్నారు. ఒక్క తెలుగోళ్లే కాదు, ఇండియన్సే కాదు, వేరే కంట్రీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సందిగ్ధంలోనే ఉన్నారు. కాకపోతే నిన్న జరిగిన యూనియన్ స్పీచ్ కొంచెము మెల్లో డౌన్ అయ్యి కొంచెము సావధానంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. అంటే ఇది జాత్యహంకార హేట్రెడ్ క్రైమ్స్ అంటారు వీటిని. ఇవి అప్పుడప్పుడు చెదురుమర సంఘటనలు కానీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఎందుకు ప్రాధాన్యత చోటు చేసుకునిందంటే ఈ ఒక్క ప్రెసిడెంటే, అంటే అమెరికా ప్రెసిడెంట్ గారే ఇలాంటిది ప్రోత్సహించారనేది అందరిలోకి వెళ్ళిపోయింది. కానీ నిన్నటి జరిగిన వ్యాఖ్యానం ప్రెసిడెంట్ గారి నుంచి కొంచెము ఊరట లభించిందా అంటే అట్లీస్ట్ పీపుల్ ఆర్ ఓకే. ఐ మీన్
ఇది కొంచెము బాగానే ఉంది అనేది అనిపిస్తుంది అందరికీ. కానీ ఎవరి పార్టీకి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది అనిపిస్తుంది నాకు. అంటే మనం ఒక మనం ఈ కంట్రీకి వచ్చి వేరే కంట్రీ నుంచి ఈ కంట్రీకి వచ్చి మనం ఇక్కడ మనుగడ సాగించినప్పుడు కొన్ని మనం నేర్చుకోవాలి, కొన్ని వాళ్ళకి మనం నేర్పించాలి, దాంట్లో భాగస్వాములు కావాలి. అవన్నీ ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ. దాంట్లో మనం ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎలా మనం మనుగడ సాగించగలుగుతాము అనేది నువ్వు జాగ్రత్తగా ఉండగలగాలి అని అనుకుంటున్నాను నేను. కానీ కొందరు ఏమంటే అన్ని జాగ్రత్తలు అంటే 2-3 కలిసిపోవద్దు, లేకపోతే కనుక ఒంటరిగా వెళ్ళిపోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని జాగ్రత్తల మధ్య బతకడం అవసరమా అని కొందరు బలంగా అంటే సోషల్ మీడియాలో బాగా చర్చ అయితే, మీడియాలో కూడా ఇక్కడ జరుగుతుంది చర్చ. మరి దీని గురించి ఏమంటారు? అది ఒక రకంగా మీరు అనుకున్నంతగా ఇక్కడ లేదు. సార్ వారు మాట్లాడుతున్నది ఏమంటున్నారంటే, మనం ఊహించిన దానికి వాస్తవం దానికి భిన్నంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నది. రెండో మాట అన్నారు ఆయన, మనం నేర్చుకోవాలి, వాళ్ళకు నేర్పాలి అనేది. సరే, వాళ్ళకు నేర్పే సంగతి ఎట్లున్నా సరే మనమైతే నేర్చుకోవాలి అక్కడికి వెళ్ళి. మన వాళ్ళు దానికి అడ్జస్ట్ అవుతున్నారా? ఈ ప్యానిక్ను ఎట్లా మనం తగ్గించాలి, లేకపోతే కనుక ఇది వాస్తవం ఎట్లా చెప్పాలి జనాలకు? ఇప్పుడు ఒక ప్యానిక్ అనేది ఇప్పుడు ఒకటి ముఖ్యమైనది, ట్రంప్ అమెరికన్స్కు కొన్ని ప్రామిసెస్ చేసినాడు. ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తున్నా అని నమ్మించడానికి ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఎక్కడ రాజకీయ నాయకుడైనా అలాగే మాట్లాడతాడు. భారతదేశంలోనైనా తెలంగాణలో ఒక రాజకీయ నాయకులు కాకపోతే రాజకీయాలలో గెలిచే వరకు ఓట్లు రావడానికి కొన్ని మాట్లాడతాం, తర్వాత గవర్నమెంట్ నడవడానికి కొన్ని మాట్లాడతాం. ట్రంప్ గట్టిగా మాట్లాడినా మెత్తగా, నిన్న శృతి మెత్తగా మాట్లాడాడు, చాలా గంభీరంగా మాట్లాడాడు ఎలక్షన్ ప్రచారం. కానీ ఆయన పాయింట్స్ ఒకటే. ఇప్పుడు ఆయన ముందు ఎప్పుడు కూడా, నిన్న కూడా, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబిలిటీ టు ద వరల్డ్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు అమెరికా, ఐ ప్రొటెక్ట్ అమెరికన్ ఇంట్రెస్ట్స్, బిలీవ్ ఇన్ అమెరికా వన్స్ మోర్ అని అన్నాడు. అమెరికాలోకి జాబ్స్ తెప్పిస్తాను అన్నాడు. ఇమ్మిగ్రేషన్ కంట్రోల్స్ చెక్స్ టైటన్ చేస్తాను అన్నాడు. పోలీసులకు మిలిటరీకి పవర్స్ ఎక్కువ ఇవ్వాలన్నాడు. ఇవన్నీ కూడా అతని సేలియంట్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్. మన వాళ్ళు ప్యానిక్ అంటే మన వాళ్ళ మీద దాడులు అంత ఎక్కువ జరుగుతున్నాయా అనంటే, ఒకటి మనకు కళ్ళ ముందు మీడియాలో ప్రొజెక్షన్ అయితే ఎక్కువ జరుగుతున్నట్టు అనిపించవచ్చు. కానీ అఫ్కోర్స్ కొన్ని పార్ట్ టైం జాబులు చేసేవాళ్ళు, లిక్కర్ స్టోర్స్లో పనిచేసేవాళ్ళు, అలాంటి వాళ్ళ మీద మగ్గింగ్ అంటారు అమెరికాలో. మగ్గింగ్ అంటే అమెరికాలో కొన్ని వాళ్ళు రేషియల్ హేట్రెడ్ అని కాకపోవచ్చు, మన వాళ్ళు ఒక రోలెక్స్ వాచ్ పెట్టుకొని పోయినా, మంచి కారులో వెళ్ళినా వచ్చి ఆపేసి గన్ చూపించి దొంగతనం చేసే ఇవి చాలా జరుగుతూ ఉంటాయి అక్కడ. కాకపోతే కొన్ని ప్రాబ్లం ఏంటంటే, మనకున్న కల్చరల్ డిఫరెన్సెస్, మన దగ్గర కొన్ని రకాల ప్రవర్తన చాలా గ్రేట్. ఒక బంగారం గొలుసు వేసుకుంటా, లేకపోతే మన గురించి మనం చాలా గొప్పలు చెప్పుకుంటాం, లేకపోతే కొన్ని కల్చరల్ డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ మన దగ్గర ఎవరైనా చిన్నపిల్లడు కనపడ్డప్పుడు చిచ్చి చాచా అని చెప్పి ముద్దు పెట్టుకోవడం, వాళ్ళని ఇది చేయడం చాలా అలవాటు. మనం కూడా ఏదైనా హోటల్కో అంటే వాళ్ళ మమ్మీలు కూడా చాలా బాగా ఫీల్ అవుతారు. మనం పిల్లని చిచ్చి చచా అంటే వాళ్ళ మమ్మీ కూడా మనకు పిల్లనిస్తుంది, ముద్దు పెట్టుకోండి. వాళ్ళ దేశంలో అమెరికాలో ఎవరైనా పిల్లల్ని వాళ్ళు మీ కింద పడి దెబ్బ తగిలి రక్తం గార్చి ఏడుస్తున్నా ముట్టుకోకూడదు. ఎందుకంటే అమెరికాలో పిల్లని ముట్టుకున్నావు అంటే యు ఆర్ కన్సిడర్డ్ ఏ పీడోఫైల్, యూ విల్ బీ పుట్ ఇన్ ప్రిజన్, దట్స్ ఎ వెరీ బిగ్ క్రైమ్. కొన్ని చాలా కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనం కొన్నిసార్లు గట్టిగా మాట్లాడడం మనకు అలవాటు. అక్కడ గట్టిగా మాట్లాడితే ఎల్లింగ్ అంటారు దాన్ని. ఒక బాస్ కూడా ఎంత కోపం వచ్చినా పద్ధతిగానే చెప్తాడు. కానీ అదే మనం కొత్తలో పోయినప్పుడు ఏంటర్. సో లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ కన్సిడర్ నార్మల్ ఆర్ కన్సిడర్డ్ క్రైమ్స్ ఇన్ అమెరికా. అమెరికాలో క్రైమ్స్ అనుకునే మనకు నార్మల్ కావచ్చు. సో కొంత కల్చరల్ డిఫరెన్సెస్ ఉంది, కొంత మనలో షోయింగ్ ఆఫ్ యాటిట్యూడ్. మన దగ్గర ఏంటంటే ఓకే నాకుంది కాబట్టి చూయించుకో, వీటి వల్ల మార్చుకోవాలి. ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా అక్కడున్న అమెరికన్స్లో జాతీయ అహంకార భావాన్ని పురుగొలుపుతున్నాయి. అమెరికాలో ఒకటండి, అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ గత
కొన్ని వందల సంవత్సరాల అమెరికా చరిత్రలో కూడా అమెరికాలో బాగా సక్సెస్ఫుల్ కావాలి, ఒక కంపెనీ ఎండి కావాలంటే వ్యాస్ప్ అంటారు, వైట్ ఆంగ్లో సాక్సన్ ప్రొటెస్టెంట్. మీరు వైట్ ఉండాలి, ఆంగ్లో సాక్సన్ రేస్కు చెంది ఉండాలి, ప్రొటెస్టెంట్ రిలీజన్ ఉండాలి. ఈ ఉన్నవాళ్ళు మాత్రమే అమెరికాలో ఒక ఉన్నత స్థానాలకు పాలిటిక్స్లో కానీ ఇంకొక బిజినెస్లో కానీ పెద్ద పెద్ద కంపెనీలో కానీ వెళ్తారు. మిగిలిన అమెరికా వాడు సో కొంత అది జాతీయ అహంకారం ఎవరికైనా ఉంటుంది. నేను రెడ్డోడిని, నేను చాలా గ్రేట్ అని బయట పోకూడదు అంట. ఒక రెడ్డోడిననే అహంకారము, ఇంకో కులం ఉన్న అహంకారము, హిందువుననే అహంకారము ఉన్నప్పుడు వాడికి ఉంటుంది. దాన్ని మనం మార్చలేం. మనం బతుకు తెరువు కోసం పోయినాం. అక్కడ బతుకు తెరువు కోసం పోయినప్పుడు నీకు అహంకారం ఉండొద్దు అంటే ఉండేటోడికి ఉంటుంది. దాని నుంచి ఎట్లా అంతేగాని ట్రంప్ వచ్చాక పెరిగిందా అని అంటే నేను ఒప్పుకోను. కాకపోతే ఏంటంటే ఒక బాస్ లూజ్గా మాట్లాడితే కింద పనిచేసే వాళ్ళు ఇంకా లూజ్ అవుతారు. సో ట్రంప్ ఏదో ఒక రాజకీయంలో ప్రజల నుంచి ఓట్లు పొందడం, వ్యాపారవేత్త కదా, వ్యాపారంలోనైనా అతను చేసిన వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే బ్రాండ్ అతను చేసిన మెజారిటీ బ్రాండ్ లైసెన్సింగ్ బిజినెస్ కానీ, టీవీ బిజినెస్ కానీ, మీడియా బిజినెస్ కానీ, వీటన్నిట్లలో అండ్ రాజకీయాలలో కూడా జనాలకు ఏం కావాలి, జనాలు ఏమి వినదలుచుకున్నారు అనేది అతను బాగా అర్థం చేసుకుంటాడు. సైకలాజికల్గా అందుకే ప్రపంచంలో ఉన్న మీడియా అంతా అతనికి వ్యతిరేకమైన అతను అంత గొప్పగా గెలవగలిగాడు. ఇప్పుడు మన దగ్గర కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఈ న్యూస్ పేపర్ని నేను రానియను, ఈ టీవీ ఛానల్ ట్రంప్ కూడా మొన్న 3 రోజుల కింద కొన్ని టీవీ ఛానల్ న్యూస్ పేపర్ని బ్యాన్ చేశాడు, నా మీటింగ్కు రావద్దు అని. ఎందుకు? అదంతా కూడా ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం. ప్రతి చోట జరిగేదే ఇది. కాబట్టి హీఈస్ ఏ వెరీ స్మార్ట్ పర్సన్. హీఈస్ వెరీ స్మార్ట్. ఐ డోంట్ థింక్ హీ విల్ డూ ఎనీథింగ్ టు డ్యామేజ్ అమెరికాస్ ఎకానమీ ఆర్ అమెరికాస్ ఇమేజ్ ఆర్ ఇండియన్స్ పీపుల్. ఐ డోంట్ థింక్ హీ విల్ డూ ఎనీథింగ్. నా దృష్టిలో ఎందుకంటే రాజకీయాలలో ప్రతివాడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాలనుకుంటాడు. ఇది చెప్పే మాటలు ఒకటి ఉండొచ్చు, మన దగ్గర కూడా చూస్తున్నాం. ఉపన్యాసం వేరుంటుంది, యాక్చువల్గా జరిగే స్ట్రాటజీ వేరుంటుంది. అమెరికా రాజకీయం బెటర్ అనుకుంటాం కదా, అంటే తేడా ఏం లేదు, రెండు ఒకటే. మీరు అడవిలో ఉన్న న్యూయార్క్లో కాస్ట్లీయెస్ట్ ప్లేస్లో ఉన్న హ్యాంప్టన్స్ అని ఉంటుంది, అదేవిధంగా గ్రీన్విచ్ విలేజ్ అని ఉంటుంది. న్యూయార్క్లో కాస్ట్లీయెస్ట్ ప్లేస్ కాల్డ్ హ్యాంప్టన్స్ ఆర్ ఇన్ ఏ జంగిల్. ప్రపంచం అంతా అడివండి. ప్రపంచంలో ఎదుటివాన్ని నమ్మించడమే ముఖ్యం. అది ఎక్కడ ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా అంతే. న్యూజెర్సీ నుంచి మళ్ళీ విక్రమ్ రెడ్డి గారు లైన్లోకి వచ్చారు. సార్ విక్రమ్ గారు చెప్పండి. చాలా మంది అనుకుంటున్నది ఇన్ని అవమానాలకు గురై రకరకాల సూచనలు సలహాలతోని బిక్కుబిక్కుమట్టు బతకాల్సిన అవసరం ఉందా, మళ్ళీ దేశానికి రావచ్చు కదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఒక ప్రాపగండా పెద్ద ఎత్తున ఉంది, కొంత మీడియాలో కూడా ఇట్లాంటి చర్చ జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ అవమానము అనేది లేదు, ఎక్కడైనా అవమానాలు అనేది ఇప్పుడు ఎక్కడైతే జాత్యహంకారం ఉందో అక్కడ క్యాస్ట్ ఫీలింగ్, రీజన్ ఫీలింగ్స్, ఎన్నో అవమానాల మధ్య బతికినారు ఆంధ్రప్రదేశ్లో. నేను అట్లాని ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ సచ్ స్టేట్మెంట్స్, బట్ వెన్ యూ వాళ్ళు మనల్ని ఆహ్వానించలేదు, మనమే కావాలని వచ్చాము అట్లా అని చెప్పి మనం బానిసలుగా బతకాలి అట్లా అని కాదు. కానీ నువ్వు ఎప్పుడైనా కానీ అమెరికన్ కల్చర్లో నువ్వు మమేకమయ్యి నీ కల్చర్ను వాళ్ళు చూపించగలిగితే ఇది రాను రాను ది గ్లోబలైజేషన్ తర్వాత కానీ తర్వాత టీవీలు మీడియా మాధ్యమాలు వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంది ఏమని, ఓహో దేర్ ఆర్ అదర్ కంట్రీస్ అని. ఇప్పుడు ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ ఏ బిలో మిడిల్ క్లాస్ వైట్ పీపుల్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ టెక్నికల్ ప్రాబ్లం ఉంది అక్కడ. నైస్ సార్. ట్రంప్ మీద ఇండియన్స్ మీద ఆయన ఇండియన్స్ విషయంలో చాలా జాగ్రత్తగానే మాట్లాడుతాం మొదటి నుంచి కూడా. ఇది అంటే ఇండియన్స్ బహుశా ఇట్లా అర్థం చేసుకోవడానికి ఇట్లా మాట్లాడుకోవడానికి ప్రధానమైన కారణం ఎక్కడ ఉంది కారణం ఏంటంటారు దీనికి? అంటే ఇప్పుడు వైట్ ఆంగ్లో సాక్సన్ ఏమన్నారు, ప్రొటెస్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది అమెరికాలో 1850 నుంచి ఇమిగ్రేషన్ జరుగుతున్నది. ఇటలీ నుంచి, ఐర్లాండ్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి, రష్యా నుంచి, చైనా నుంచి 200 ఏళ్ళకు ముందు నుంచే ఉంది. 200 ఏళ్ళ నుంచి ముందు. ఇండియా నుంచి ఇమిగ్రేషన్ లేదు. ఎప్పుడు జరిగింది? 1970లో ఈ ఐటీ రెవల్యూషన్ వచ్చి అంతకుముందు కొంతమంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 2000 వరకు పెద్ద లేరు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు
వీరు ఉన్నారు చూడండి, వీళ్ళంతా ఓల్డ్ మనీ అంటారు అనమాట. ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఇప్పుడు కొంతమంది అయితే ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళు ఓల్డ్ మనీ కష్టపడి సంపాదించారు. అమెరికన్స్ కూడా ఓల్డ్ మనీయే, మేము కష్టపడి సంపాదించాం. ఇప్పుడు ఎవరైతే ఐటీ మన దగ్గర ఉన్నారో వాళ్ళు ఏంటి ఒక 5 ఏళ్ళు వస్తారు, 5 ఏళ్ళు $1,00,000 వస్తాయి ఏడాదికి. పెద్ద అది గొప్పతనం లేదు. హౌస్కి మీకు లోన్ వస్తుంది, శుభ్రంగా పెద్ద ఇల్లు కొనుక్కుంటారు అక్కడ. ఈ అమెరికన్స్ ఏంటి 50 ఏళ్ళకి కూడా ఇల్లు కొనుక్కోడు. సో ఒక ప్రెజుడిస్ ఒకటి ఉంటుంది. ఈ ఇమిగ్రేషన్లో కూడా అమెరికన్ సొసైటీలోని ప్రొటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇటలీ నుంచి క్యాథలిక్స్ని రావడానికి చాలా రెసిస్ట్ చేశారు. ఐర్లాండ్ నుంచి కూడా కొంతమంది ప్రొటెస్టెంట్స్ ఉంటే, క్యాథలిక్స్ ఉంటే వాళ్ళని రావడానికి వాళ్ళు ఇచ్చేశారు. సో అమెరికాలో ఒక హిస్టరీ ఉంది. మనం అమెరికన్స్ గొప్పవాళ్ళని అనడానికి చాలా మటుకు ఇది ఉన్నాయి. మనకి స్లేవరీ ఉంది అమెరికాలో. సో నార్త్ సౌత్కి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో అమెరికాలో ఒక ఫీలింగ్ ఒకటి, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ ఫీలింగ్స్ ఏమిటంటే మనసులో ఉండిపోయి ఇప్పుడు ట్రంప్ మాటలతోటి చేష్టలతోటి ఇవన్నీ బయటకు వచ్చాయి. మనకి ప్రెసిడెంట్ ఇట్లా మాట్లాడతారు, మేము మాట్లాడితే నష్టం ఏం లేదని ఆ ఫీలింగ్ ఒకటి వచ్చింది. బట్ నాకైతే నమ్మకం పూర్తిగా ఉంది, ట్రంప్ ఈ ధోరణిలో మాట్లాడలేదు. మీరు నన్ను వచ్చిన గారు ఒక 6 నెలల తర్వాత మీరు మళ్ళీ నన్ను పిలుస్తారు ఇదే సీట్లో, మళ్ళీ మన ఇద్దరం ఏం డిస్కస్ చేస్తే క్వశ్చన్ ఏమడితే ట్రంప్ ఎందుకంటే ఇలా తగ్గాడని. ఎందుకు అది అంటున్నానంటే ఈయన ఒక నియంత కాదు. మొన్న ఒక మీడియాలోని ఈయన హిట్లర్ అంటే కాదన్నాను. హిట్లర్ ఎట్లా పోతాడు ఈయన? హిట్లర్ అంటే ఒక యుద్ధాన్ని ప్రకటించాడు, ఒక రేస్ని జూస్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈయన డ్యూలీ డెమోక్రటిక్ లీడర్. ఆయనకి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయాలని ఉంది. ఇప్పుడు ఎంత ఓట్లు వచ్చాయి? 44%, 45% ఓట్లు వచ్చాయి. అక్కడ హిలరీ క్లింటన్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో ఇదంతా కౌంటర్ చేయాలంటే ఈ పద్ధతిలో ఆయన పోతే ఆ రస్ట్ బెల్ట్ స్టేట్స్ అయితే ఉన్నాయి, మిడిల్ స్టేట్స్ ఇవన్నీ, ఆ స్టేట్స్ నుంచి ఓటు వస్తాయి. ఇవాళ స్పీచ్లో కూడాను చాలా తేడాలు వచ్చాయి. ఇవాళ ఇండియన్ మీడియా అలాగే రియాక్ట్ అయింది చెప్తాను. ఇండియన్ మీడియా చాలా హర్షించింది ఇవాళ. ఏది ఒక అమెరికన్ కాంగ్రెస్ మాట్లాడిన తర్వాత ఎందుకు ఒకటేమో ఇమిగ్రేషన్ పాలసీలో కొంత మటుకు మెత్తపడ్డాడు. మన వరకు ఎంత మెత్తపడ్డాడంటే ఒక మెరిట్ బేస్డ్ సిస్టమ్ అన్నాడు. ఇంతకుముందు ఏంటంటే వీసా మీకు బాగా తెలుస్తుంది. ఇంతకుముందు ఏంటంటే వీసాలో ఒక లాటరీ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఏమన్నాడంటే ఒక మెరిట్ బేస్డ్ సిస్టమ్ అన్నాడు. దాని మీద ఎలాబరేట్ చేయలేదు. మెరిట్ బేస్డ్ సిస్టమ్ అంటే మనలో మన స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఏమున్నాయి, పాయింట్ సిస్టమ్ అవుతాను. మనకు బుద్ధిగా ఉంటే పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, మనకి ఈజీగా గ్రీన్ కార్డ్ వస్తుంది. సో ఇలాంటివన్నీ ఇండియన్ మీడియా టుడే ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే జనరల్గాను ఇండియన్స్ ఆర్ బెటర్ స్కిల్డ్, హైలీ ఎడ్యుకేటెడ్. సో మనకి ఇండియాకి మనం ఇంత ప్యానిక్ కూడా కావక్కర్లేదు. ఎందుకైతే మనకి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అబౌట్ 75% ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ ఇండియా ఆర్ గ్రాడ్యుయేట్స్. ఈ మిగతా 25% ఏంటి బిజినెస్ మెన్, ట్యాక్సీ డ్రైవర్స్, వాళ్ళు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే అంచనా 3 to 5 lakhs ఉన్నారు. సో దాని తర్వాత యావరేజ్ ఇండియన్ ఎర్నింగ్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ $1 lakh per year. సో మనం అంత ప్యానిక్ బటన్స్ ప్రెస్ చేయక్కర్లేదు. రెండోది ఏంటంటే 6 నెలల తర్వాత వరల్డ్ ప్రెషర్స్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఒత్తిడి లొంగేయడంటే ఒత్తిడి లొంగుతాడండి, ఎవరి కదా లొంగుతాడు? అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన తగ్గిండా లేదా అని చెప్పిన మనం చర్చ చేస్తున్నాం. అమెరికా న్యూజెర్సీ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు మనకు స్కైప్ ద్వారా లైన్లో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అక్కడ జీవిస్తున్న వాళ్ళు, మీరు ఏమని ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ? ఆనెస్ట్గా జరిగిన సంఘటన మాకు ఇది, ఎందుకంటే నేను 16 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి we have seen this kind of incidents. బట్ నాకు ఎప్పుడు అనిపించిందంటే మీరు ఆంధ్ర నుంచి కానీ ఇండియా నుంచి నాకు ఫోన్ కాల్ చేసిన తర్వాతే నాకు అభద్రతా భావం వచ్చింది. అంతవరకు నేను అభద్రతా భావంతో లేను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే దాన్ని ఎక్కువగా అంటే మీరు మా కుటుంబ సభ్యులకు కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే వాళ్ళు నాకు కాల్ చేయబట్టారో అప్పుడు నాకు అభద్రతా భావం వచ్చిందని నేను చెప్తున్నాను. కానీ ఇన్ జనరల్ గా నువ్వు పోయి మామూలుగా ఎవరన్నా ఒక వీధిలో తిరిగే ఒక తెల్ల శ్వేత జాతీయుని అడిగితే దే డోంట్ నో. ఇది చాలా వరకు టీవీలలో ఇక్కడ అయింది. ఎస్, వాళ్ళు కండెమ్ చేశారు. ఎవరు హిలరీ క్లింటన్ కానీ డెమోక్రాటిక్ కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు రిపబ్లికన్స్ అందరూ దే కండెమ్ ది యాక్ట్ ఆఫ్ ఇట్. బట్ దీనికి ముఖ్యంగా తెలుగు వాళ్ళలో అభద్రతా భావము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, అంతేగాని ఇక్కడైతే రాలేదు.
ఇట్లాంటి చెదురుమదురు సంఘటనలు మామూలుగా నేను బారుకు పోయినప్పుడు కానీ ఎక్కడన్నా ఓసోర మనము నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. కానీ నువ్వు ఇదే విషయం అండి, నేను తిరుపతిలో ఉన్నాను, తమిళమోడు వచ్చి టీ బంక్ పెట్టుకుంటే వాడు అర్ధనామాలు పెట్టుకుంటే నువ్వు ఏం రాయుడు టీ సరిగ్గా అయిపోతే ఇదంతే తమిళ వాళ్ళందరూ ఇంతే అనే రోజులు ఉన్నాయి. ఇవన్నీ జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మాకు ఈ సమయంలో అభద్రతాభావం రెండు. ఒకటి మీరు చేసిన పని అంటే ఆ మీడియా ఆంధ్రప్రదేశ్ నుంచి, రెండు ఈ ట్రంప్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది. ఈ రెండింటి వల్ల కొంచెం అభద్రతాభావానికి లోన్ అయినా కానీ ఇదే జరుగుతుంది, ఇది ఎప్పటికీ ఇట్లే ఉంటుంది అనుకోవడం తప్పు. అది కానీ ఇక్కడ మీడియాలో వస్తుంది, ఒక ఇంటి మీద పోస్టర్లు అతికించారు, పెండ తీసుకుపోయి వేసిండ్రు, తిడుతున్నారు, కొడుతున్నారు, బస్సులు తిట్టిండ్రు, తర్వాత కారు తీసుకొని పోయి కారు తీసుకొని గుద్దిండ్రు, ఇట్లా రకరకాల వీడియోలు వస్తున్నాయి. తర్వాత స్టోర్కి వెళ్తే స్టోర్ దగ్గర తిడుతున్నారు, ఇట్లా వస్తున్నాయి కదా, నిజమేనా అవన్నీ? ఇప్పుడు అవన్నీ ఏమి లేదండి, అదన్నీ ఈ వీడియోలు ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. ఒకటి చెప్తాను చూడు, ఇప్పుడు మనం ఒకటే కాదు, ఇప్పుడు జూయిష్ పీపుల్ మీద వాళ్ళ టెంపుల్స్ మీద బాంబులు వేస్తామని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. జూయిష్ పీపుల్, యూదులు అనే వాళ్ళకి ఉంటారు కదా. ఎందుకంటే ఇది జలస్ సంబంధించింది. అంటే ఎక్కడ కూడా ఈ పాపులేషన్లో శ్వేత జాతీయుల్లో ఈ అమెరికాలో కొంతమంది చదువుకోని వాళ్లకు అక్కసుతో ఈ ఆకతాయి పనులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఆకతాయితనము అని అనలేము, ఎందుకంటే దాన్ని నేను అంత ఈజీగా మనం ఆకతాయితనం అని అంటారా. మనిషిని చంపడం అనేది ఆకతాయితనం కాదు. కాకపోతే ఇక్కడ గన్లు ఈజీగా దొరుకుతాయి కాబట్టి కాల్చుతారు. అదే ఇప్పుడు మన ఈ వీధిలో అయితే జుట్టు పట్టుకొని కొట్లాడుకుంటారు, ఏది ఆంధ్రప్రదేశ్లోనో ఎక్కడో అయితే, దాన్ని అప్పుడు ఆకతాయితనం అనొచ్చు. కానీ ఇవన్నీ ఈ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. నేను ఉత్తర భారతదేశంలో ఉన్నాను, నేను చదువుకున్నానండి. వాడు నన్ను మెడ్రాసీ అనేవాడు, పోతుంటే అరే మెడ్రాసీ అనేవాడు. అంటే వాట్ ఈస్ దిస్, ఇది జాత్యాంకరం కాదా నేను అడుగుతున్నా. అంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లాంగ్ టైమ్ అగో, బట్ ఇప్పుడు ఇట్లాంటివి సంఘటనలు అనేవి జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ గన్, ఇప్పుడు ఈ కిల్లింగ్స్ ఇవి ఈజీగా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అవైలబిలిటీ ఉంది, గన్స్ కానీ కార్స్ కానీ. మన చుట్టుపక్కల వేరే వాళ్ళు ఉంటారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడున్నామో, మన చుట్టుపక్కల ఎవరున్నారో, మనకు పోలీస్ స్టేషన్ ఎక్కడుందో తెలిస్తే నీకు భద్రత ఉంటుంది. ఆ పనులు ఏం చేయరు. ఎక్కడ బిర్యానీ దొరుకుతుందా, ఎక్కడ నేను ఆలోచించే తెలుగు వాళ్ళకి, ఆలోచించే ఇండియన్స్కి ఏముంటుందండి భద్రతాభావము. వాడు జాగ్రత్తలో ఉండాలి. వాడు అమెరికాకు వచ్చినప్పుడు నా రైట్స్ ఏంది, నేను ఎలా ఉండాలా అనేది చాలా లోపంగా ఉంది ఇక్కడ. అందరూ అట్లా మెలగట్లేదు. అందుకనే ఇవన్నీ అంటే ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ఇవి జరగవా అంటే నేను చెప్పను, జరుగుతూనే ఉంటాయి. నాకే కాదు, యూదులకు జరగచ్చు, ఒక ఈస్ట్ యూరోపియన్కి జరగచ్చు, ఒక మెక్సికన్కి జరగచ్చు, ఒక స్పానిష్కి జరగచ్చు, ఇంకోటి కూడా జరగచ్చు. ఇది కామన్, జరుగుతూ ఉంటుంది. దానికంటూ ఐ డోంట్ థింక్ ఈ విషయాన్ని ఇంత పెద్ద యాగి చేసిన తర్వాతనే మాకు అభద్రతాభావం వచ్చింది. ఓకే, వాస్తవానికి తెలియదు కండి. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తన వ్యాఖ్యల ధోరణి కొంత తగ్గింది, తీవ్రత అనే అంశంపై మనం చర్చ చేస్తున్నాం. అమెరికా న్యూజెర్సీ నుంచి విలాస్ రెడ్డి గారు మనకు స్కైప్ ద్వారా లైవ్లోకి వచ్చారు. విలాస్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి V6 ప్రేక్షకులందరికీ. సార్, అక్కడ జరుగుతున్నది, ఇప్పుడు మీరు అక్కడ అమెరికాలో ఉన్నారు కదా, మీరేం ఫీల్ అవుతున్నారు? అక్కడ జరిగిన దుర్ఘటనలు, అక్కడ రేసిజం ఉందని వస్తున్న రకరకాల అభిప్రాయాలు, కొన్ని బాధాకరమైన సంఘటనలు, ఇవన్నిటి మధ్య అక్కడ బతుకుతున్న మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? మీ మనసు ఏం చెప్తుంది? కూచిపుట్ల శ్రీనివాస్ గారి మరణం వారి ఫ్యామిలీకి ప్రగాఢ సంతాపం అండి. మేము ఇక్కడ న్యూజెర్సీలో వారి ఆత్మశాంతి కోసము క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది న్యూజెర్సీ USA. ఇది చాలా భయంకరమైనటువంటి విషయము. కానీ కొన్ని ఇన్సిడెంట్లు ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాలలో కూడా ఇలాంటివి జరిగాయి. కానీ అప్పుడు భారతీయులు కాకుండా మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా ఉండేది. ఇంతమందుకు నేను వింటున్నాను V6లో ఫ్లోరిడాలో కానీ మిగతా సంఘటనలు, మిగతా స్టేట్లలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే ఈ మధ్యలో ఏమవుతుందంటే, ఈ సోషల్ మీడియాలో కానీ తీసుకుంటే కనుక ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగినా, అది వేరే కంట్రీలో జరిగిన, మన ఫ్రాన్స్లో జరిగిన సంఘటన తీసుకొచ్చి కూడా అమెరికాలో జరిగింది, న్యూయార్క్లో జరిగింది, రైల్వే స్టేషన్లో జరిగింది అని చెప్పేసి ఆ సోషల్ మీడియాని ఎక్కడో జరిగిన సంఘటనకి ఇక్కడ లింక్ పెడుతున్నారు. సో అది ఏమవుతుందంటే, ప్రతి విషయము నమ్మాలా, నిజమా, అబద్ధమా అనేది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో. ఈవెన్ మేము IT ప్రొఫెషనల్స్ అయినప్పటికీ కూడా
సింపుల్ జస్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే మనకు అలాంటి విషయాలు తెలుస్తుంది. ఈ మధ్యలో ఫేక్ న్యూస్ చాలా ఎక్కువైపోయాయండి. అందులో భాగంగా మన తెలుగు మీడియా, నేను V6ను స్పెషల్ గా పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా ఇక ఇండియాలో అంటే భారతదేశంలో అసలు సమస్యలే లేవు, భారతదేశంలో కేరళ లాంటి రాష్ట్రాలలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, తర్వాత వివిధ కులాల కుంపటిలు ఎలా జరుగుతున్నాయి, వివిధ మతాల కుంపటిలు ఎలా జరుగుతున్నాయి, పాకిస్తాన్ లాంటి దేశం కూడా, మన పాకిస్తాన్ ప్రధాని కూడా ఎప్పుడు నెగటివ్ దుష్ప్రచారం చేయలేదండి. వాళ్ళు మతంతో ఎంతో మంది టెర్రరిస్టులని మన ముంబైకి కానీ భారతదేశానికి కానీ పంపించినప్పుడు వాళ్ళని మనం ఇంతగా ప్రెసిడెంట్లను తిట్టినటువంటి దాఖలాలు లేవు. ఈ మధ్యలో కొన్ని మీడియాలు ఎస్పెషల్ తీసుకుంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ తనకు నచ్చిన నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే చేంజ్ అయింది, ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు తన రిమార్క్ ఏముండాలా అనేది చూపించుకుంటారు. కానీ మన తెలుగు మీడియా తీసుకుంటే కొన్ని ఛానల్ ప్రత్యేకంగా టైటిల్స్ పెడుతున్నారు, హెడ్డింగ్స్ టైటిల్స్ వెరీ వెరీ దిగుత్సాహకరమైనటువంటి టైటిల్స్ పెడుతున్నారు. మెంటల్ ట్రంప్ అంటారు, ఏదో అంటారు, ఇంకెక్కువ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. నేను స్పెషల్ చెప్తున్నాను, ఈ ఛానళ్ల వల్ల మిగతా పత్రికలలో వచ్చినటువంటి విషయాలు చూసుకుంటే గనక మా ఇంట్లో మీరు సమాచారం ఇవ్వడము తప్పనంటారా? నాకు అర్థం కాలేదు అది. ఇప్పుడు రోజు నేను ఉన్నాను అని చెప్పడానికి విలాస్ రెడ్డి గారు అంటే మొత్తం తెలుగు ఛానళ్ళు ఇస్తున్నాయి మీ మీద ప్రేమతోనో మీ కుటుంబాలు బాగుండాలనో ప్రేమతోనే ఇస్తున్నట్టు అనుకోవచ్చు కదా. మీరు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము తప్పు కాదండి, నేను అదే అంటాను. తెలుగు మీడియా మీరు చేస్తున్నది మంచి విషయమే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే విషయం అలా వెళ్ళట్లేదు. మంచి విషయం కంటే చెడుగా భయపడడానికి ఎక్కువ స్కోప్ ఎక్కువ అవుతుంది. అంటే మనం ఏంటంటే ఒకే సంఘటనని 10 సార్లు చూపించారు. ఇప్పుడు భారతదేశంలో ఇంకా సమస్యలే లేవా అండి? తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ సమస్యలే లేవా? అంటే కొన్ని మీడియా అంటే మీరు ఇప్పుడు ఒక చర్చ పెట్టారు, అంటే మీరు అడిగారు ఇప్పుడు విలాస్ ఎలా ఉందండి అమెరికాలో పరిస్థితి అంటే, కొంచెం అంటే ఇప్పటివరకు ఏం బాధ లేదండి, కానీ ఇప్పటి నుంచి ఈ ఎక్కువ ఫేక్ న్యూస్ రావడం వల్ల నిజమేనా అన్నటువంటి భయాందోళనలోకి మేము గురవుతున్నాం. సో ఇది మేము భరించలేనటువంటి విషయము. ఇంకా మెయిన్ ఏంటంటే మేము ఇక్కడ బాగానే ఉన్నామండి, మేము న్యూస్ ఒకసారి చూస్తాము, ఓకే ఇలా జరిగిందా, ఒక రాష్ట్రంలో జరిగిందా, ఓకే మనం జాగ్రత్తగా ఉండాలనేది మేము తీసుకుంటున్నాం. కానీ మా తల్లిదండ్రులు అలా కాదు కదా. మేము అంటే ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులు మిగతా ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. అమెరికా అంటే ఇంతమందికి ఒక కలల స్వప్నంలా ఉండేది, ఇప్పుడు అంటే భూతల స్వర్గం అన్నది ఇప్పుడు అలా కాదు, ఇది ఒక నరకంలాగా ఉన్నది అనే పరిస్థితికి దిగజారిపోయింది. అంటే మనం అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వెల్ అండ్ గుడ్, బట్ దానిలో భాగంగా భయం పుట్టించడం కూడదని నా ఉద్దేశం. ఇక స్పెషల్ గా మేమున్న ఇప్పుడు తీసుకున్న పరిస్థితులలో కొన్ని అమెరికాలో మార్పులు జరుగుతున్నాయి. అంటే మేమంతా ఏమనుకుంటున్నాం అంటే మార్పు మంచి కోసమే జరుగుతుంది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏవైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారినప్పుడు ఇక్కడ 2 వర్డ్స్ ఉంటాయండి, లీగల్ అండ్ ఇల్లీగల్ అనే వర్డ్స్. మేమైతే ఎవరైతే ఉన్నారో అంటే ఎస్పెషల్గా మన తెలుగు వాళ్ళందరూ ఐటీ ప్రొఫెషనల్, అంటే లీగల్ గా వస్తాం, అంటే డాక్యుమెంటెడ్ ప్రూఫ్ తో వస్తాం, వీసా ఇవన్నీ తీసుకొని వస్తాం. కొంతమంది ఇల్లీగల్ ఏంటంటే టెంపరీగా వచ్చే వీసాస్, అంటే విజిటింగ్ వీసాస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వచ్చేసి ఇక్కడే ఉండిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది మన తెలుగు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళని అంటే కాల పరిమితి మించి ఎక్కువగా ఉండే వాళ్ళని ఇల్లీగల్ అంటాం. అంటే వాళ్ళు మళ్ళీ బ్యాక్ రావట్లేదు, ఇక్కడే సెటిల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా అంటే ఎలాంటి కేసులు ఉన్నా కానీ, ఎలాంటి అత్యాయత కేసులు కానీ మిగతా కేసులు ఏమన్నా ఉంటే వాళ్ళని పంపిస్తామని అది చెప్పారు. లీగల్ గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మొన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిందండి, కోర్టు కూడా కొట్టేసింది. అంటే మన భారతదేశంలో కూడా ఏదైనా ఉంటే ప్రజాస్పందన ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకమైనటువంటి విషయాలు అంటే మనం కోర్టులో కేసు వేస్తే కోర్టులో మనకు ఇప్పుడు మొన్న మీటింగ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వలేదు అనుకోండి, కోర్టులు ఇస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కోర్టులు కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఇక్కడ ఉన్నది, ప్రజాస్వామ్య బద్ధ పాలన. సో ఇక్కడ కూడా కోర్టులు అదే విధంగా కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కట్ చేశాయి. ఏదేమైనప్పటికీ కూడా కొంచెం భయం అయితే ఇప్పుడు ప్రజల్లో వస్తున్నది. అంటే మెయిన్ గా ఇక్కడ ఉన్నటువంటి రేసిజం పెరుగుతుందా అంటే ఉన్నదండి. అంటే ఇంత ముందు కంటే ఇప్పుడైతే పెరిగిందని వాస్తవం ఉంది. అనుకున్నంత అక్కడ శ్రీనివాస్ గారు వారు అన్నారు రేసిజము కనబడుతున్నమాట వాస్తవము అని వారు అంటున్నారు. దీంట్లో మన వాళ్ళు నిజంగానే రేసిజం ఇది ట్రంప్ చేసిన నిన్న అమెరికన్ కాంగ్రెస్లో మాట్లాడిన మాటలు ఆ రేసిజం నుంచి దేశాన్ని కొంచెం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? కేవలం 5 వారాలు వచ్చిన ప్యానిక్ కదా ఇది. ఒకటి
అమెరికాలో రేసిజం అనేది ఈరోజు కాదు, గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. అమెరికాలో యాక్చువల్గా కూ క్లక్స్ క్లాన్ అని ఒక సంస్థ ఉండేది, కేకేకే అంటారు. వాళ్ళు ఎస్పెషల్గా వైట్ పీపుల్ ఆర్ సుప్రీం అండ్ వైట్ పీపుల్ ఆర్ ద రూలర్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి వాళ్ళు బ్లాక్స్ని అటాక్ చేసేవాళ్ళు. బ్లాక్ ఎవడు కూడా ఇప్పటికీ కూడా మీరు చూస్తే చాలా ఏరియాలలో వైట్స్ ఉన్న కాలనీలలోకి ఒక ఏరియాలో అంత రిచ్ వైట్ పీపుల్కి ఇండ్లు ఉన్నాయనుకోండి, అక్కడ ఒక బ్లాక్ పర్సన్ మల్టీ మిలియనీర్ అయ్యి అక్కడ ఇల్లు కొనుక్కుంటానంటే ఎవరు అమ్మరు, రానివ్వరు. మీరు బాగా కేకేవై ఇట్లాంటి ఆర్గనైజేషన్ మళ్ళీ ఏమన్నా రివైవ్ అవుతుందా ట్రంప్? నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఒకటి, అమెరికా ఈజ్ ఎ డెమోక్రసీ. ఏ డెమోక్రసీలోనైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయండి. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా చనిపోయాక దుర్మార్గుడిగా గుర్తించబడాలని కోరుకోడు. ఏ బిజినెస్ వాడైనా ఎన్ని వెధవ పనులు చేసి డబ్బులు సంపాదించినా సచ్చేటప్పుడు 4 గుళ్ళు కట్టి చస్తాడు, 4 అనాథాశ్రమాలు కట్టి చస్తాడు. ట్రంప్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? ట్రంప్ ఏదో తనని తాను ప్రూవ్ చేసుకోవాలని, చరిత్రలో ఒక డబ్బున్నోడిగానే కాదు గొప్పవాడిగా ప్రూవ్ చేసుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాడు. రేపొద్దున అమెరికాని దెబ్బతీస్తే అమెరికన్స్ కావాల్సింది ఏంది? ఒకటి, ఎకానమీ, జాబ్స్ కావాలి. ఎందుకంటే చాలామంది అమెరికన్స్ మన దగ్గర ప్రతివాడు డిగ్రీ, ఎంఏ, పిహెచ్డి చదువుతాడు. అమెరికాలో యాక్చువల్గా లెస్ దాన్ 10% పీపుల్ హ్యావ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ. అమెరికాలో 10% కన్నా తక్కువ మందికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటుంది. చాలామంది స్కూల్తోనే ఆపేసి ఏదో చిన్న చిన్న జాబ్ చేస్తారు. అలాంటి వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్లోనో, ఒక ఫ్యాక్టరీలలోనో, ఒక సర్వీస్ ఇండస్ట్రీలో జాబులు అంటే అన్ని చైనాకు పోయి మన వాళ్ళంతా భయపడాల్సిన అవసరం లేదంటారు? నేను అనుకోవట్లేదండి. ఈ భయం అంతా కూడా చాలా మటుకు ఇమాజినరీ భయం, కొద్దిగా హెచ్డి అనిపిస్తుంది నాకు. డెఫినెట్లీ. బట్ కొన్ని విషయాలు ఉన్నాయి అమెరికాలో. అదే నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఓవరాల్ సినారియో చూస్తే ఓవరాల్ భయపడక్కలేదు. బట్ అమెరికాలో రేసిజం అనేది రక్తంలో ఉంది, అది అంత ఈజీగా కాదు. ఇప్పుడు కూ క్లక్స్ క్లాన్ ఉంది చూడండి, అది ఈ ట్రంప్ క్యాంపెయిన్లో తలెత్తింది. కొన్ని వాళ్ళని కొట్టారు, కొంతమంది వాళ్ళు దెబ్బలు తిన్నారు. 2 రకాలుగా జరిగింది. సో ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ చేతిలో ఉంది. ఇది అనవసరంగా ఏదైతే లేటెంట్గా నేనైతే గట్టిగా నమ్ముతాను. సార్ విలాస్ గారు, నర్సిరెడ్డి గారు, నగేష్ గారు, థ్యాంక్ యూ అండి ముగ్గురికి. ట్రంప్ వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ అయిన కేవలం 5 వారాల లోపల అమెరికా డెవలప్మెంట్ కంటే, అమెరికా వ్యవహారాల కంటే కూడా ట్రంప్ వ్యాఖ్యలపైన చర్చ జరిగింది. దురదృష్టకర ఘటనలు జరిగిన తర్వాత వాటి చర్చ మరింత విస్తృతమైంది. కాకపోతే కనుక అంతటి భయము, ఆందోళన అవసరం లేదు, ట్రంప్ మారుతాడనే ఇక్కడ అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.